ఓకే గాయస్, సక్సెస్ఫుల్గా మనం థర్డ్ లెక్చర్లోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, నిన్నటి క్వశ్చన్ 0 ఫ్యాక్టోరియల్ = 1 ఎందుకని మీరు ఈ పాటికే కనిపెట్టేసి ఉంటారు. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి మ్యాథ్స్లో నెంబర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్. ఓకే, రియల్ నెంబర్స్ తెలుసు, ఇమాజినరీ నెంబర్స్ తెలుసు. ఇమాజినరీ నెంబర్స్ని మనం ఐతో డినోట్ చేస్తాం. ఐ అంటే అయోటా. సో నా క్వశ్చన్ ఏంటంటే, I² = -1 అంట, ఆర్ I = √−1. ఎందుకు? దీనికి ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేయండి. మనం ఫాస్ట్గా ఇప్పుడు వేరియబుల్స్ చూసేద్దాం. సో ఇక్కడ నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఇది ఇంట్రడక్షన్, అండ్ ఇటు ఇంట్రడక్షన్లో పెట్టేద్దాం. అండ్ దెన్ ఒక కొత్త ఫోల్డర్ వేరియబుల్స్. సో ఇక్కడ నుంచి నేను విఎస్ కోడ్ ఓపెన్ చేస్తా. ఓపెన్ అండ్ ఇది క్లోజ్ చేసేయచ్చు. ఇక్కడ వేరియబుల్స్లో ఇంకో ఫైల్ క్రియేట్ చేద్దాం, strings.py. ఓకే, ఈరోజు మనం వేరియబుల్స్లో స్ట్రింగ్స్ ఎలా డిక్లేర్ చేయాలని చూద్దాం. అసలు ఫస్ట్ స్ట్రింగ్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ స్ట్రింగ్స్? స్ట్రింగ్స్ అంటే ఏం లేదు, ఏ సిరీస్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, బాగానే ఉంది డెఫినేషన్. అసలు క్యారెక్టర్ అంటే ఏంటి? ఫస్ట్ క్యారెక్టర్ ఒక కంటైనర్ లాంటిది. ఈ కంటైనర్లో ఏముంటాయి? లెటర్స్, నెంబర్స్ అండ్ సింబల్స్. ఓకే, ఏమేమి ఉంటాయి? స్మాల్ a to స్మాల్ z, క్యాపిటల్ A to క్యాపిటల్ Z, 0 to 9 అండ్ కొన్ని స్పెషల్ సింబల్స్ ఇట్లా. ఓకే, ఇప్పుడు నేను వీటిని ఒక సిరీస్లో కనుక అరేంజ్ చేస్తే, విత్ డబుల్ కోడ్స్తో ఎన్కోడ్ చేస్తే దీన్ని మనం స్ట్రింగ్ అంటాం. సింపుల్. ఇప్పుడు మనం దీన్ని పైథాన్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒకసారి చూద్దాం, యూజింగ్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్స్. సో అండ్ నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మెసేజ్ = హలో వరల్డ్, ప్రింట్ మెసేజ్ అండ్ రన్. సక్సెస్ఫుల్గా ప్రింట్ అయింది. ఇప్పుడు నిన్న ఆల్రెడీ మీకు చెప్పా, డబల్ కోట్స్ మధ్యన ఏదైతే ఎన్కోడ్ అయిందో వాటన్నిటిని మనం స్ట్రింగ్స్ అని అంటాం. పైథాన్లో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే, మనం సింగిల్ కోట్లో కూడా స్ట్రింగ్స్ని ఎన్కోడ్ చేయొచ్చు. ఇలా సింగిల్ కోట్లో చేసిన అలానే వస్తుంది, డబుల్ కోట్లో చేసిన అలాగే వస్తుంది. వేరే లాంగ్వేజెస్లో మీకు ఫ్లెక్సిబిలిటీ ఉండదు, కానీ పైథాన్లో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మీకు. ఓకే, ఇలా మనం స్ట్రింగ్స్ని డిక్లేర్ చేస్తాం. అండ్ నేను ఫర్ సపోజ్ ఇక్కడ 2 స్ట్రింగ్స్ వాడదాం అనుకుంటున్నాను. హలో వరల్డ్, దిస్ ఈజ్ చిట్టి. నేను ప్రింట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2 ప్రింట్ అయ్యాయి. ఓకే, సో ప్రెజెంట్ మనం దీని మీద వర్క్ చేద్దాం. ఓకే, మనం స్ట్రింగ్స్ని ఎట్లా డిక్లేర్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్స్. ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ మీద కొన్ని ఆపరేషన్స్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సమ్ స్ట్రింగ్ ఆపరేషన్స్. ఓకే, ఇప్పుడు మెసేజ్ టైటిల్ = message.title. ఓకే, ఇక్కడ చూడండి, మల్టిపుల్ థింగ్స్ అనేవి ఒకేసారి అయిపోతున్నాయి. చెప్తా చూడండి. message.title
అసలు ఫస్ట్ టైం చూస్తున్నా. డాట్ ఏంటి, టైటిల్ ఏంటి అసలు. ఓకే, డాట్ తర్వాత మీకు ఎప్పుడు ఏదైనా వచ్చినా సరే వీటిని మనం మెథడ్స్ అని అంటాం అనమాట. ఓకే, మెథడ్ అంటే ఏంటి? టు పర్ఫార్మ్ సమ్ యాక్షన్ టు ద వేరియబుల్. ఓకే, ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఉందో ఈ వేరియబుల్ మీద ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తాం మనం ఈ మెథడ్ని వాడి. ఓకే, ఇక్కడ చూడండి, టైటిల్ అనే మెథడ్ ఏం చేస్తుంది? హలో వరల్డ్ ఉంది కదా, టైటిల్ అప్లై చేశాక ఈ ఈ స్ట్రింగ్ అనేది ఎలా అవుతుందంటే ఎట్లా అవుతుంది అనమాట, హలో వరల్డ్. అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్స్ అనేవి క్యాపిటల్ చేస్తుంది ఈ టైటిల్ అనే మెథడ్. ఓకే, అర్థమైందిగా? డాట్ తర్వాత ఏమొచ్చినా వాటిని మెథడ్స్ అంటాం. మెథడ్ అంటే ఏంటి? టు పర్ఫార్మ్ సమ్ యాక్షన్ టు ద వేరియబుల్ అసోసియేటెడ్ విత్ ద మెథడ్. ఓకే, అసోసియేటెడ్ విత్ ద మెథడ్. అండ్ టైటిల్ అనే మెథడ్ ఈ యాక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. సింపుల్. అండ్ దీన్ని మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. అండ్ యా, ప్రింట్ మెసేజ్ టైటిల్ అండ్ రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే మనకు సంథింగ్ ఎట్లా వస్తుంది. ఇక్కడ చూసారుగా, హెచ్ అండ్ డబ్ల్యూ అనేవి క్యాపిటల్ అయిపోయాయి. సేమ్ ఇలానే నేను ఇంకో 2 ఫంక్షన్స్ ఇస్తా. మెసేజ్ అప్పర్ ఈజ్ ఈక్వల్ టు మెసేజ్ డాట్ అప్పర్ అండ్ ప్రింట్ మెసేజ్ అప్పర్. ఓకే, మెసేజ్ లోవర్ ఈజ్ ఈక్వల్ టు మెసేజ్ డాట్ లోవర్ ప్రింట్ మెసేజ్ లోవర్. సో యా, మీరు గెస్ చేస్తుంది కరెక్టే, మెసేజ్. ఓకే, ఇక్కడ మనం దీన్ని మెసేజ్ అప్పర్ అని అంటాం. సో యా, ఇప్పుడు మీరు గెస్ చేస్తుంది కరెక్టే. ఇక్కడ మెసేజ్కి ఏమవుతుంది, మెసేజ్ డాట్ అప్పర్ అంటే ఈ స్ట్రింగ్ అనేది మొత్తం క్యాపిటలైజ్ అయిపోతుంది అనమాట. ఇందులో ఎన్ని అయితే లెటర్స్ ఉన్నాయో అవన్నీ క్యాపిటల్ లెటర్స్ అయిపోతున్నాయి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఈ క్యాపిటల్ లెటర్స్ అన్నిటిని మళ్ళీ స్మాల్ చేస్తున్నా డాట్ లోవర్ అనే మెథడ్ వాడి. ఓకే, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్, యా, ఇక్కడ చూసుకున్నట్టయితే 4 సార్లు మనం ప్రింట్ చేసాం. అండ్ ఇవి కొన్ని మెథడ్స్ అనమాట. అండ్ ఇవి కాకుండా మనం ఇంకోటి చూద్దాం. నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తా. సో ఒక్క నిమిషం, ఇక్కడ నేను కోడ్ మొత్తం రాసి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే సింపుల్ కోడ్, చాలా సింపుల్. ఫస్ట్ నేమ్ అనే డబ్బాలో మనం ఏం స్టోర్ చేస్తున్నాం, జాన్. ఇది ఫస్ట్ నేమ్. లాస్ట్ నేమ్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాం, జాన్ డో. ఇది లాస్ట్ నేమ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర ఇక్కడ ఒక ఎఫ్ ఉంది అండ్ ఈ లోపల మనం ఎట్లా సంథింగ్ ఒకటి డిక్లేర్ చేసాం. అసలు ఇది ఏంటిది? ఓకే, ఇలాంటి స్ట్రింగ్స్ని మనం ఫార్మాట్ స్ట్రింగ్స్ అని అంటాం. వాటినే మనం ఎఫ్ స్ట్రింగ్స్ అని అంటాం. బేసిక్గా ఎఫ్ స్ట్రింగ్స్ అనేవి ఏం చేస్తున్నాయి, మీరు ఇక్కడ ఏవైతే వేరియబుల్స్ రాశారో ఆ వేరియబుల్స్ బదులు బయట డిక్లేర్ చేసిన వాల్యూస్ అనేవి ఈ వేరియబుల్స్లోకి వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ బదులు జాన్ అని వస్తుంది అండ్ లాస్ట్ నేమ్ బదులు డో అని వస్తుంది. ఈ రెండు కలిపి ఒక కొత్త వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్నాం, అదే ఫుల్ నేమ్. ఓకే, సింపుల్. వీటిని మనం ఎఫ్ స్ట్రింగ్స్ అంటాం అండ్ మనం వీటిని మొత్తాన్ని ఎట్లా డిక్లేర్ చేస్తాం. ఓకే, ఇది బాగానే ఉంది, ఇది ఎఫ్ స్ట్రింగ్ బాగానే ఉంది. మరి వీటిని ఏమంటారు? ఇక్కడ చూసుకున్నట్టయితే హలో అని ఇచ్చా, కర్లీ బ్రాకెట్స్ ఇచ్చా, డాట్ ఫార్మాట్ అని ఇచ్చా, ఫుల్ నేమ్ అని ఇచ్చా. ఈ రెండింటిని మనం ఎఫ్ స్ట్రింగ్స్ అనే అంటాం. కానీ ఇది
పైథాన్ 3.6 వర్షన్ నుంచి రిలీజ్ చేశారనమాట. 3.5 వరకు మనం ఇట్లాంటి ఫార్మాట్ను వాడుకునే వాళ్ళం. ఈ ఫార్మాట్లో ఏమవుతుందో ఒకసారి చూడండి. హలో కర్లీ బ్రాకెట్స్ డాట్ ఫార్మాట్ లోపల ఏముంది, ఫుల్ నేమ్ అని ఉంది. ఫుల్ నేమ్ సింపుల్. ఇక్కడ ఈ కర్లీ బ్రాకెట్స్ బదులు ఈ ఫుల్ నేమ్ని రీప్లేస్ చేయమని చెప్తున్నాం, ఫార్మాట్ చేయమని చెప్తున్నాం. రెండు సేమే కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదన్నా అదే, ఇదన్నా అదే. ఓకే, ఒకసారి మనం దీన్ని ప్రింట్ చేసి చూద్దాం సింపుల్గా. అండ్ రన్. చూసారా, ఇక్కడ మనకు రన్ చేసుకున్నట్టయితే ఎట్లా వస్తుంది అనమాట మొత్తం. జాండా అని చెప్పేసి అండ్ హలో జాండా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కామెంట్ అవుట్ చేద్దాం. సో మనం స్ట్రింగ్స్తో ఒక చిన్న ఎర్రర్ గేమ్ ఆడదాం. హలో వరల్డ్, దిస్ ఈజ్ చిట్టి రోబో, ప్రింట్ మెసేజ్. ఇప్పుడు నేను కనుక ఇది రన్ చేస్తే ఇక్కడ ఎర్రర్ అని వస్తుంది అనమాట. ఇక్కడ చిన్న కోడ్ ఉంది కాబట్టి మీరు కనిపెట్టగలుగుతున్నారు. ఓకే, ఇక్కడ సమ్ ఎల్లో లైన్స్ ఉన్నాయి, సమ్ రెడ్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎర్రర్ ఉందని చెప్పేసి. మీరు ఎప్పుడైతే ఒక లార్జ్ కోడ్ రాస్తారో ఇలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ అనేవి చాలా పెద్ద పెద్ద వాటికి దారితీస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి ఏమవుతుందో, సింపుల్ చదువుతాం. ఈ ఫైల్లో లైన్ 20లో ఓకే, మెసేజ్ ఈక్వల్స్ టు హలో వరల్డ్, 2 సింగిల్ కోట్స్ ఉన్నాయి, ఆ తర్వాత కామా ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఒక మెసేజ్ ఉంది. ఓకే, పైథాన్ అనేది సింటాక్స్ ఎర్రర్ ఇచ్చింది. సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటి, పైథాన్ ఆ సింటాక్స్ని రికగ్నైజ్ చేయలేకపోతుంది మీరు రాసిన కోడ్ని. ఓకే, ఇక్కడ మనం ఏం చేసాం, స్ట్రింగ్స్ అంటే ఏం చెప్పాను నేను, డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్లో ఎన్కోట్ అయ్యి ఉండాలి స్ట్రింగ్ అనేది. ఇక్కడ సింగిల్ కోట్స్లో ఎన్కోట్ అయ్యి ఉంది, బాగానే ఉంది. కానీ ఇక్కడ మధ్యలో ఇంకో సింగిల్ కోట్ వచ్చేసరికి పైథాన్ కన్ఫ్యూజ్ అవుతుంది. అదేంటది, యూజర్ ఎక్కడ నుంచి ఇక్కడ వరకే కదా స్ట్రింగ్ ఇచ్చాడు, ఇక్కడ నుంచి ఇదంతా ఏంటని చెప్పేసి, అందుకే ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఎప్పుడైతే మనం దీన్ని తీసేస్తామో అండ్ రన్ చేస్తామో స్మూత్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఇక్కడ చిట్టి రోబోకి డబల్ కోట్స్ ఇద్దాం అనుకుంటున్నారు. మీరు పైథాన్తో అది కూడా చేయొచ్చు. ఇట్లా డబుల్ కోట్స్ ఇచ్చేసి రన్ చేస్తే చిట్టి రోబో డబుల్ కోట్స్ వస్తాయి. సింపుల్. సో మనం ఇప్పుడు కొంచెం నెంబర్స్ డీల్ చేద్దాం. నెంబర్స్, పైథాన్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ని డీల్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఇంటిజర్స్ అండ్ సెకండ్ వన్ ఫ్లోట్స్. ఫ్లోట్ అంటే ఏంటి, డెసిమల్ నెంబర్స్ అంటే 4.223. ఇంటిజర్స్ అంటే నార్మల్ 1, 9, 10, 1 ఇట్లా. ఇవి ఇంటిజర్స్, ఇవి ఫ్లోట్స్. ఈ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్ని పైథాన్ అనేది డీల్ చేస్తుంది. మనం విఎస్ కోడ్ టెర్మినల్ నుంచి పైథాన్ని రన్ చేయొచ్చు. సేమ్ నేను చెప్పినట్టుగా పైథాన్ హిట్ ఎంటర్, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టే 1 + 2 + 3 మనం యాడ్ చేసి 6 వస్తుంది. ఇప్పుడు 0.1 + 0.2 కనుక యాడ్ చేస్తే ఆన్సర్ ఏం రావచ్చు, 0.3. కానీ చూడండి 0.30004 అంటే అంత ప్రెసిజన్ వరకు పైథాన్ అనేది ఇస్తుంది అనమాట. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఎలాగైనా ఇస్తుంది. అండ్ ఇక్కడ ఎప్పుడైనా చూసుకున్నట్టయితే 4/2 మనం ఎప్పుడైనా చేస్తే 2 వస్తుంది అనుకుంటాం, కానీ అది ఏ 2 వస్తుంది, ఇంటిజర్ 2 ఫ్లోట్ 2. డివైడ్ చేస్తే మనకి ఫ్లోట్ 2 అనేది వస్తుంది. ఓకే, ఇట్లా మనం నెంబర్స్తో ఆడుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ కింద మనం చూడొచ్చు, ఫర్ సపోజ్ numbers.py, అండ్ ఇక్కడ నేను ఏ అనే వేరియబుల్లో 1 ఇస్తున్నా, బి అనే వేరియబుల్లో 2 ఇస్తున్నా. ఇక్కడ నేను డిఫరెంట్ ఫంక్షన్స్ చేయొచ్చు అనమాట. రన్ చేయొచ్చు అండ్ ఇట్లా కోడ్ అనేది పనిచేస్తుంది అనమాట సింపుల్ నెంబర్స్తో. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 2 నెంబర్స్ నేను డిఫరెంట్ లైన్స్లో డిక్లేర్ చేశాను. ఇది నేను సింగిల్ లైన్లో కూడా చేయొచ్చు పైథాన్లో. A, B = 10, 5.
ఇట్లా ఒకే లైన్లో నేను వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయొచ్చు కామాస్ పెట్టుకొని. అండ్ ఈ కోడ్ కూడా సేమ్ పని చేస్తుంది. అండ్ ఎస్, ఇంకా ఏమైనా ఉన్నాయి? ఇంకోటి ఉంది. మనం పైథాన్లో క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడైతే వాడతామో వాటిని మనం కాన్స్టెంట్స్ అంటాం అనమాట. ఫర్ సపోజ్ నేను ఇక్కడ మ్యాక్స్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 1000. ఇక్కడ ఈ మ్యాక్స్ లెంత్ నేను మొత్తం నా కోడ్ మొత్తంలో నేను దీన్ని కాన్స్టెంట్ గానే ఉంచుతాను. ఓకే, అంటే పైథాన్లో ఎలాగేం లేదనమాట. లైక్ ఇలా చేస్తే ఇది కాన్స్టెంట్, ఇట్లా డిక్లేర్ చేస్తే ఇది కాన్స్టెంట్ అనేసి. ప్రోగ్రామర్స్ అందరూ దీన్ని ఓకే మొత్తం క్యాపిటల్ లెటర్స్ ఇచ్చేద్దాం, దాన్ని మనం కాన్స్టెంట్ అందాం అన్నారు. సో అక్కడ నుంచి ఆ ట్రెండ్ అనేది ఫాలో అవుతూ వస్తుంది అనమాట. సో మీరు వేరే కోడ్స్ చూసినా సరే క్యాపిటల్ లెటర్స్లో ఏమైనా ఉంటే దాన్ని మనం కాన్స్టెంట్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఈ కాన్స్టెంట్ ఏం చేస్తుంది? త్రూ అవుట్ ది ప్రోగ్రామ్ మీరు 100 లైన్లు రాసినా 200 లైన్లు రాసినా ఆ వేరియబుల్ అనేది కాన్స్టెంట్ గానే ఉంటుంది. సో అది కాన్స్టెంట్ అంటే. అండ్ ఇంకేమున్నాయి? ఇక్కడ కోడ్ ఏదో కొడితే వస్తుంది అబ్బా, పైథాన్ షో పైథాన్ 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 అబ్బా, నాకు ఆయన పేరు గుర్తుంది కానీ ఇది ఏం కొట్టాలో తెలియదు. పైథాన్ ఇంపోర్ట్ దిస్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జెన్ ఆఫ్ పైథాన్ ఇది, అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అనొచ్చు లేదా ప్రిన్సిపల్స్ అనొచ్చు, లైక్ కోడింగ్ చేయడానికి. ఇది టిమ్ పీటర్స్ అని ఆయన ఇదంతా రాశారనమాట. టిమ్ పీటర్స్ ఆయన ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ పైథాన్ డెవలప్ చేసిన వాళ్ళలో ఈయన కూడా ఒకరు. సో ఇదంతా మీరు లైన్ బై లైన్ చదివితే చాలా బాగుంటుంది, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. పైథాన్ అని కొట్టిన తర్వాత ఇంపోర్ట్ తీస్తాను కొట్టండి, నాలా కొట్టకండి, ఎట్లా ఏడుస్తుంది వ్యాపారం. సో నాకు ఇందులో నచ్చింది ఇది, నౌ ఈజ్ బెటర్ దెన్ నెవర్. నేనేమంటా అంటే ఎప్పుడు కూడా పర్ఫెక్షన్ కోసం వెళ్ళొద్దు అనమాట. పర్ఫెక్షన్ కోసం వెళ్తున్నప్పుడు మీరు చాలా లూజ్ అవుతారు. కోడ్ రన్ అవుతుందా, చాలు ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. మీరు ఎప్పుడైతే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారో అప్పుడే మీకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, ఒక క్యూరియాసిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి. ఇది ఒక గేమ్లా చూడండి, లెవెల్ బై లెవెల్ ఎదుగుతూ వెళ్ళిపోవాలి అంతే. కోడింగ్ ఈజ్ లైక్ గేమింగ్ అంతే, సింపుల్. సో పర్ఫెక్షన్ కోసం ఎప్పుడూ చూడొద్దు. మీకు కొంచెం వచ్చినా సరే ఏదో ఒక స్టార్ట్ చేయండి బిల్డ్ చేయడం. ఓకే, ఇట్ విల్ లీడ్ యూ టు సక్సెస్. అంతే మరి, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్.